అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకా నేను నా జర్నీ గురించి మీ ముందుకు వస్తున్నానండి. అంటే నేను యూట్యూబ్లోకి ఎలా వచ్చాను, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు మనము స్టార్ట్ అనేది చేస్తున్నాను. సరే, అయితే కనుక నేను 2020 కరోనా అండి. 2020 కరోనాలో మా పిల్లలు నాకు చిన్న మాట ఒకటి చెప్పారు, నా చెవులు వేసారు. మమ్మీ యూట్యూబ్ అనేది చాలామంది చేస్తున్నారు, అయితే ఇంకా మనం కూడా యూట్యూబ్ మనం జర్నీ అనేది స్టార్ట్ చేద్దాము అన్నాను. అంటే మీకు తెలిసేటమ్మా దాని గురించి, అంటే ఇంకా తెలియడం కాదు, దాన్ని అలా చేస్తే మనకి ఏమి రా వచ్చేది, ఇంట్లో పని వేస్ట్ కానీ అన్నాను. అంటే మా అబ్బాయిలు అన్నారు, లేదు మమ్మీ దాంట్లో కష్టపడితే కనుక మనకు మంచి యూస్ వస్తే కనుక మనీ వస్తుందంట అన్నారనమాట. అంటే వాళ్ళ నాలెడ్జ్ అంతవరకే ఉందనమాట అప్పటికి. అంటే కొద్దిగా తెలుసు, కొద్దిగా తెలియదు పాపం ఆ పిల్లలకు. అంటే ఎలాగ అప్లోడ్ చేయాలా, కెమెరాతో తీయడం మాత్రం వచ్చు, వీడియోలు తీయడం వచ్చు, అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు, పెద్దగా అంత తెలియదు అనమాట పాపము. అయినా కానీ సరే వాళ్ళు కష్టపడి వాళ్ళు తెలుసుకొని ఎలాగనేసి అంత చిన్న వయసు ఉన్నా కానీ సరే మా పిల్లలకు చిన్నగా అలాగా ఏదో ఒకటి ఫస్ట్ వీడియో మా అమ్మాయికి జడ పుట్టినట్టుగా ఒక వీడియో, ఫస్ట్ వీడియో నేను అప్లోడ్ చేసి పెట్టాను అనమాట 2020 జూన్ జూలై ఆ మధ్యన. అయితే ఇంకా పెద్దగా యూస్ అయితే రాలేదు, అప్పుడప్పుడే కదా మనం ఇంకా మాట్లాడడం అలాంటి వల్ల ఏమి లేదు. అప్పుడు నేను ఫేస్ రీడింగ్ కూడా చూపించేదాన్ని కాదు, జస్ట్ వాయిస్ ఒకటి ఇచ్చేదాన్ని, అది హిందీలో. అయితే కనుక అలాగా ఒక 3 సంవత్సరాలు పైన బాగా గడిచింది. ఎలా గడిచిందంటే ఇంకా వీడియోలు నేను ఎక్కువ పెట్టేదాన్ని కాదు, షార్ట్ అనేది పెట్టేదాన్ని కాదు. లాంగ్ వీడియోస్ కూడా పిల్లలు ఉదయం వెళ్ళిపోతే సాయంత్రం వరకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు వీడియో అంటే నేను టుక్కి అయిపోయినాక వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసి మళ్ళీ ట్యూషన్ వెళ్ళిపోయేటోళ్ళు, స్టడీ ఉందనేసి. అయితే తీసి మళ్ళీ అప్లోడ్ చేసి పెట్టడానికి అంత టైం వాళ్ళకి దొరికేది కాదు. మనకి ఇంకా అంత సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను కూడా ఇంకా కుకింగ్ అనేది మనం ఇంకా ఆ టైం చేసేయాలి కదా, పిల్లలు వచ్చేలోపు ఫోన్ చేసుకుంటారు, పడుకుంటారు, మళ్ళీ వర్క్ అది ఇది అనేసి అలసిపోతారు పిల్లలు అనేసి. వర్క్ కుకింగ్ అనేది అయిపోయేది అనమాట. పెద్దగా తెలిసేది కాదనమాట, ఏం చేసినా పర్వాలేదు, ఎలా పెట్టినా పర్వాలేదు. అంటే ఇంకా మనుషులకు బాగా యూస్ఫుల్ అయ్యేవి మనం ఏమైనా పెట్టవచ్చు వాళ్ళ నాలెడ్జ్ కోసము, అలాంటి పెద్దగా తెలిసేదేం కాదనమాట. అలాగ మనం కూడా వీడియోస్ చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు మా పిల్లలు బాగా చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, మమ్మీ రోజుకొక వీడియో పెడితేనే మనకు యూట్యూబ్ అనేది బాగా చాలామంది పుష్ చేస్తుంటాడు. మనం యూట్యూబ్లో అంటే ఇంకా వారానికి ఒకసారి వీడియో పెడితే కనుక అది కొంతమందికే రీచ్ అవుతుంది, ఇంకా కొంతమందికి రీచ్ అవ్వదు మమ్మీ. అలా ఉండకూడదు, యాక్టివ్ బాగా ఉండాలి యూట్యూబ్లో, అయితేనే మనకు సక్సెస్ అనేది ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది మమ్మీ. ఎందుకు కెమెరా ముందు ఎలా మాట్లాడాలా ఏంటిది, ముందైతే ఇంకా ఫేస్ చూపించేదాన్ని కాదు కదండి, మామూలుగా వాయిస్ ఒకటే ఇచ్చేదాన్ని. ఆ వాయిస్లో కూడా పాపం వాళ్ళు చాలా కటింగ్ చేసేవాళ్ళు అనమాట. అంటే మాట్లాడిన కూడా కొద్దిగా మన దగ్గర ఎంతోమంది జనాలు ఉన్నారు అన్నట్టుగా ఒక ఫీలింగ్తో మాట్లాడేదాన్ని. అంటే ఎవరు ఉండరు కదా, అయినా కానీ సరే ఆ ఫీల్ అనేది వచ్చేసేది అనమాట. మామూలుగా అయితే ఇంకా మా పిల్లలు చెప్పేవారు అనమాట, మమ్మీ ఎవరు లేనప్పుడు నువ్వు ఫ్రీగా ఎలాగ మాట్లాడతావు ఇంట్లో మా అందరితో, నువ్వు అలాగే కెమెరా ముందు కూడా మాట్లాడాలి, అలాగైతేనే వాయిస్ అనేది క్యారెక్టరీగా ఉంటుంది, ఆ మాటలు నిజం నీతి నిజాయితీ అనేది ఉంటాయి మమ్మీ. నువ్వు కెమెరా ముందుకు రాగానే నువ్వు అంటే ఇంకా కొద్దిగా ఏదో ఆలోచించుకొని అలా మాట్లాడకూడదు. ఇలాగ మనకు ఎక్స్పీరియన్స్ అనేది చూపించారు పిల్లలు అనమాట. వాళ్ళ ద్వారానే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నాకు వ్యూస్ అనేవి పెద్దగా వచ్చేటివి కాదు, సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా వచ్చేవాళ్ళు కాదండి. ఎందుకంటే అప్పటికే బోల్డ్ మంది ఉన్నారు యూట్యూబ్లో. అప్పటికే 2020లోనే బోల్డ్ మంది స్టార్ట్ చేసేసారు. వాళ్ళు 24 అవర్స్లో వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు నాలెడ్జ్ ఉంది, చదువుకున్నారు, వాళ్ళకి బాగా తెలుసు అనమాట. మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అప్పుడప్పుడు కొద్దిగా 10th రన్నింగ్లో ఉన్నారనమాట. 2020లోనే కొద్దిగా రన్నింగ్ అయిపోయి ఫస్ట్ ఇయర్ సెకండ్ అలాగ ఉన్నారు. పెద్దగా యూట్యూబ్ గురించి అయితే కనుక అంత నాలెడ్జ్ లేదనమాట. అయితే పెద్దగా తెలిసేది కాదు, మేము కూడా పెద్దగా దాని గురించి తెలియదు కదా అని పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో డబ్బులు వస్తాయని కూడా ఎవరు తెలియదు మాకు. ఆ తర్వాత నెమ్మదిగా మా పిల్లలే చెప్పారనమాట, ఇలాగా యూట్యూబ్లో పెడితే ఏంటి మనకు లాభం అని చెప్తే ఇంకా ఇందులో కూడా డబ్బులు వస్తాయి మమ్మీ అని చెప్తే ఇంకా ఇందులో ఎవరో చూస్తే మనకు డబ్బులు ఎలాగ వస్తాయిరా, ఎవరో చూడడం ఏంటి మనకు డబ్బులు రావడం ఏంటి అని నేను చెప్పేదాన్ని. కాదు మమ్మీ అలాగా ఉంది మమ్మీ, మీకు తెలియదు, మీకు చెప్పినా కానీ సరే మీకు అర్థం కాదు, నెమ్మదిగా మీకే తెలుస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట. అనేసి నేను అలా చేసేదాన్ని. కాకపోతే ఇంకా పెద్దగా యూస్ రావడం లేదనేసి మీతో పాటు నేను కూడా అలాగే రోజు వీడియోలు చేసి అప్లోడ్ చేసి పెట్టేదాన్ని కాదు. వారానికి ఒకసారి, నెలలో 2-3 సార్లు అలా పెట్టేదాన్ని. అప్పుడు షార్ట్ అనేది కూడా నాకు తెలియదు, షార్ట్ కూడా లేదు మనకు అప్పుడు. అయితే ఇంకా మామూలుగా అయితే ఇంకా తెలిసేది కాదు కదా, అలాగ బై మిస్టేక్ అసలు ఇంకా చెప్పలేము, అలాగ జరిగిపోయింది అనమాట. ఆ తర్వాత నేను నా జర్నీ గురించి బాగా తెలుసుకున్నాను. అంటే అందరూ బాగా నిలబడ్డారు యూట్యూబ్లో, వాళ్ళందరూ అంత బాగా నిలబడ్డారంటే ఏదో ఉంది ఇందులో, లేకపోతే చదువుకున్న వాళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు, మంచి
కూడా ఇందులోనే ఉన్నారు, ఫ్యామిలీ వైఫ్స్ అందులోనే ఉన్నారు, ప్రతి ఒక్కరు అందులో ఉన్నారు. అందులో ఏదో ఉంది, మనం చూడాలా, మనం అంటే ఇంకా లోపలికి దిగి మనం చూడాలా అన్న ఒక నాకు బాగా పట్టుదల అనేది వచ్చేసింది అనమాట. వచ్చేసిన తర్వాత 10 మంది 10 రకాలుగా చెప్పినా కానీ సరే పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు మీ అందరికీ ఎలా జరిగింది అంటే యూట్యూబ్లో వచ్చేస్తే ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళ మీ ఆవిడ వస్తుందని, మీ ఆవిడకి అంత అవసరమా, ఆ యూట్యూబ్లో మాట్లాడడం అంత అవసరమా, ఇలాగ ఇంకా ప్రతి ఫ్యామిలీకి జరిగింది నాకు సేమ్. ఇంకా చాలా వరకు ఏమంటే ఇంకా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలా, పిల్లల సపోర్ట్ ఉండాలా, మెయిన్ భర్త సపోర్ట్ ఉండాలా. 10 మంది 10 రకాలుగా అన్నా కానీ సరే మనకి ఏం ఇబ్బంది ఉండదు. అలా కాదు, మన ఇంట్లో మాత్రం కొద్దిగా సపోర్ట్ తక్కువ నాకు. అంటే మా ఆయన పెద్ద సపోర్ట్ చేసేవారు కాదు. ఉన్నమాట ఎందుకు మనకెందుకు అన్నీ ప్రతిసారి వీడియో చేసినప్పుడల్లా, యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడల్లా 2-3 తిట్లు నాకు వచ్చేటివి కంపల్సరీగా. అయితే కనుక పిల్లల సైడ్ నుండి నాకు చాలా సపోర్టు, మా పిల్లల సైడ్ నుండి చాలా సపోర్ట్. ఎంత అంటే కనుక మమ్మీ మీరు చెయ్యండి, మేము ఉన్నాం మీకేంటి అనేసి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. బయట ఎలాగంటే కనుక బయట సొసైటీ ఎలా ఉన్నారంటే కనుక తెలిసిన వాళ్ళే అంటే మీ ఆవిడకి అంత అవసరమా, యూట్యూబ్లు చేయడము అంత అవసరమా, ఎందుకు చేయాలా అలాగా చెప్పడం బాగా మొదలుపెట్టేశారండి. వాళ్ళ ఇంట్లో పనులు ఏటో వాళ్ళు చేసుకొని వస్తే బాగుంటుంది, కానీ మన వరకు వచ్చేసి మనకి గెలకడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు చేయొద్దు అంటే కనుక నాకు మరీ చిరాకు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు మన ఫ్యామిలీ గురించి మనం ఎక్కడికి వెళ్ళి కష్టపడుతున్నాము, ఇంట్లో కూర్చొని కష్టపడుతున్నాము. ఎందుకు కష్టపడుతున్నాము? ఫ్రీగా కష్టపడడం లేదు, మనకు రాబడి ఉంది కదా, అందుకనేసి కష్టపడుతున్నాము. వాళ్ళకు ఏమన్నా మనము బాగా ఎదిగిపోతామని కుళ్ళా, లేకపోతే కనుక జెల్సియా, లేకపోతే కనుక నిజంగా వాళ్ళకి తెలియక అన్నారా, అది వాళ్ళ మీదనే వదిలేస్తాను, సరేనా? ఎందుకంటే కనుక ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం గెలకలేదు కదా, వాళ్ళు కూడా మన గురించి ఏం అనకూడదు తెలుసా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, వాళ్ళ మీద ఇలా మీద చాడీలు చెప్పుకుంటూ లేము కదా. మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం, యూట్యూబ్లో పెడుతున్నాము. ఇది ఎప్పుడు నాకు బాగా వైరల్ అయిపోయిందంటే ఇంకా ఫస్ట్లో అయితే ఇంకా నాకు యూస్ వచ్చేది కాదు, ఏం కాదు. ఇంకా రాను సబ్స్క్రైబర్లు పెరగడము, యూస్ రావడము, సబ్స్క్రైబర్లు రావడము, యూస్ పెరగడము. ఇంకా ఒక్కొక్కసారి యూస్ వచ్చేది కాదు, పైనుండి వచ్చేసి వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు అనేసి ఇంటికి రాగానే ఎవరో ఒకరు ఏంటి మా ఆయన గారు చెప్పేవారు అనమాట. అలాగంటున్నారు, ఇలాగనుకుంటున్నారు అంటే అప్పుడు నేను చాలా డిమోటివేట్ అయిపోయేదాన్ని అనమాట. అంటే ఇంకా ఎందుకు ఇలాగనుకుంటున్నారు అలాగనా అంటే ఇంకా ఇప్పుడు మనం ఇంట్లో నలుగురు మధ్యలో ఉండడం, మన ఇంట్లో మన పని చేసుకుంటుంటే ఎవరో అనుకోవడం ఎందుకు మన గురించి అనేసి. అయితే ఇంకా మళ్ళీ ఇంకొకటి అండి, నేను ఒకటే ఆలోచించాను పిల్లలతో. మా పిల్లలు అన్నారు, మమ్మీ సక్సెస్ అయిపోతే ఇంకా ఎవ్వరూ ఏం చేయలేరు మమ్మీ, మీరు సక్సెస్ అవ్వాలని మీకు పట్టుదల ఉండాలా అనేసి మా పిల్లలు నాకు బాగా మోటివేషన్ ఇచ్చారండి. ఎలాగంటే కనుక మమ్మీ మీరు చెయ్యండి, మీ వెనక మేము ఉన్నాము, మేము ఎవరికి ఖాళీ ఉంటే కనుక వాళ్ళు మనం తీద్దాము, అప్లోడ్ పెడదాము, అంతవరకే. మీకు ఎంత టాలెంట్ ఉందో అంత అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా కానీ సరే. ప్రతి మనిషికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది అని మా పిల్లలు నాకు నిజంగా మోటివేషన్ ఇచ్చారండి. నేను అప్పటి నుండి వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీడియోస్ అనేది ఎల్లుల్లిపాయలు అంటే బస్తా ఎల్లుల్లిపాయలు సంథింగ్ 10 కేజీల ఎల్లుల్లిపాయలు ఏదో పెట్టాను ఫస్ట్ వీడియో. మళ్ళీ రీసెంట్లీ ఒకటి పెట్టానులేండి, అది కాదు ఇంకొకటి పెట్టానండి. దానికి రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది, దానికి సబ్స్క్రైబర్లు కూడా బాగా వచ్చారు, మోటివేషన్ కూడా అయిపోయింది. నెల మనకు రన్నింగ్లో అంటే రావడం మొదలైపోయింది. మొత్తానికి 3 పువ్వులు 6 కాయలు అనేది ఛానల్ నాది బాగా రన్నింగ్లో ఉందండి. ఇప్పుడు అయితే ఇంకా నేను ఇంకా ముందుకెళ్ళాలా నన్ను ఎవరెవరు అనుకున్నారో వాళ్ళందరి దగ్గర నేను ఇంకా బాగా సక్సెస్ అనేది సాధించాలా అన్న ఒక పట్టుదల. ఆ పట్టుదల కూడా మీలో రావాలి. యూస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి రాదు, కష్టపడాలి. ఎవరో ఏమో అన్నారనేసి మనము చేసే పని మనం మానుకుంటే అది మనకే నష్టము, వాళ్ళకి నష్టం కాదు, అది మనకే నష్టము. వాళ్ళకైతే ఎలాంటి నష్టం ఉండదు తెలుసా. మన కోసము మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతున్నాం. అది ఎలా కష్టపడుతున్నాం, ఇది కూడా బయటకు వెళ్ళి కష్టపడుతున్నాం కదా, ఆ టైపు ఇది కూడా ఇంట్లో ఎల్లుల్లిపాయలు పెట్టానండి. ఎల్లుల్లిపాయలు పెట్టిన వెంటనే యూస్ అనేది ఎలా వెళ్ళిందంటే నేను అసలు ఊహించలేదు తెలుసా, అస్సలు ఊహించలేదు. అంత చక్కగా వైరల్ అయిపోయింది ఆ ఛానల్. అంటే
ఆ వీడియో ఇంత చక్కగా కామెంట్లు కూడా దానికి ఎక్కువ వచ్చాయి, వ్యూస్ కూడా దానికి బాగా వచ్చాయి, లైకులు కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా నేను అప్పుడు చూశానండి ఛానల్. చూసిన తర్వాత నేను చాలా అంటే ఫస్ట్ చాలా వీక్గా అయిపోయినాను అనమాట. అంటే అందరూ ఒక్కొక్కలాగా అనుకుంటున్నారు, మనం తక్కువ అంటే ఇంకా నిలబడగలుగుతామా లేదా, బాగా స్ట్రాంగ్గా ఉండగలుగుతామా లేదా అన్న ఒకటి ధైర్యం అనేది అప్పుడప్పుడు కోల్పోయేదాన్ని. మా పిల్లలు మళ్ళీ నన్ను తట్టి లేపేవాళ్ళు, లేదు మమ్మీ మీరు చేయగలుగుతారు, లేదు మమ్మీ మీరు చేయగలుగుతారు అనేసి. మా పిల్లల ధైర్యం వల్లనే ఇంకా ఆ వీడియో అనేది బాగా నాకు సూపర్ డూపర్గా వెళ్ళింది. ఆ వీడియో తీయడం గుర్తుగా పాపము మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోతే మా మ్యాన్ కూడా తీసింది డాబా పైన ఎల్లుల్లిపాయలు మా మ్యాన్ కూడా తీసిందండి. పిలిచాను అనమాట పాపము. అప్పటికప్పుడు డాబా ఎక్కేసి మంచి అంటే కొద్దిగా ఎండ ఉంది, కొద్దిగా ఎండ లేదు, ఆ మూమెంట్లో ఉన్నాం అనమాట. అయితే కనుక నేను ఎలాగైనా కానీ సరే పొట్టు అనేది అంటే జస్ట్ ఇలాగ పొట్టు మనం ఎలాగ తీస్తే బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు అంటే ప్రతి ఒక్కరికి చిరాకు కదా, ఎలాగ వాళ్ళ ఏంటి అనేది. అది అందరికి యూస్ఫుల్ అయ్యిందనమాట. దానివల్ల నాకు యూస్ బాగా వచ్చింది. సబ్స్క్రైబర్లు అయితే ఇంకా ప్రతిరోజు 1 వీక్ వరకు పెరుగుతూనే ఉన్నారు, సబ్స్క్రైబర్లు వస్తూనే ఉన్నారు. ఇంతకుముందు మనము ఎంత చెప్పినా కానీ సరే సబ్స్క్రైబర్లు ఒక్కరు వచ్చినా కానీ సరే పెద్ద ఆనందపడిపోయేదాన్ని, పెద్ద హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఈరోజు 5 మంది వచ్చారనుకోండి, రేపు మళ్ళీ 2-3 తగ్గిపోయేటోళ్ళు అప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు పెట్టాను చూడండి, ఇంకా అప్పటి నుండి పెరగడమే ఉంది కానీ తరగడం అస్సలు లేదండి. నా ఛానల్ పెరగడమే ఉంది కానీ తరగడం లేదు తెలుసా. ఇప్పుడు నా ఛానల్ బాగా రన్నింగ్లో ఉంది, బాగా సూపర్గా వెళ్తుంది. ఇప్పుడు నేను అనుకునేది మాత్రం సాధించాను, ఇంకా నేను సాధించేది ఇంకా బోల్డ్ ఉంది. ఇంకా ఆ వీడియో తర్వాత నా వీడియోస్ అన్నీ పర్వాలేదండి, 1 by 1 కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి, పర్వాలేదు. ఇంకా నేను ఇంకా ప్రతిరోజు ఇలాగే అప్లోడ్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక టైం. అయితే కనుక నాకు ఖాళీ చూసుకొని ఏదో ఒక టైంలో మాత్రం మరి ఇంత పెట్టలేనన్నా కానీ సరే ఒక 5 గంటలకి వీడియో పెట్టేదాన్ని 7-8 లోపైనా కానీ సరే ఏదో ఒకటి టైంకి మాత్రము యాక్టివ్గా మాత్రం ఉంటున్నాను అనమాట యూట్యూబ్లో. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ కనపడకపోయినా కానీ సరే కొద్దిగా డల్ అయినట్టుగా ఉంటుంది అనమాట ఛానల్. అందుకనేసి ఏదో రూపంలో నేను వస్తున్నాను, కనిపిస్తున్నాను మీ అందరికీ. అంటే ఇంకా ఇలాంటివి 4 మంచి మాటలు చెప్తున్నాను. మీలో కూడా ఎవరైనా కానీ సరే రావాలనుకుంటే ఇంకా మీరు సాధించాలనుకుంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది మన కోసం ఉందండి. ఎవరైనా రావచ్చు, మన టాలెంట్ మనం చూపించుకోవచ్చు. చాలామంది వచ్చారు, చాలామంది స్ట్రగుల్ అయ్యారు, చాలామంది మానేసుకున్నారు, చాలామంది మంచి హై లెవెల్లో ఉన్నారు. మానేసుకున్న వాళ్ళని మనం ఆలోచించకూడదు, హై లెవెల్లో ఉండాలని మనం మైండ్లో పెట్టుకోవాలా. మనం కూడా ఎలాగేవో ఎదగాల అనే ఒక స్టెప్ అనేది తీసుకోవాలి అంతే. అందుకనేసి మీకు కూడా నేను ఒక చిన్న మెసేజ్ అనేది ఇస్తున్నానండి. ఈ మెసేజ్ అనేది మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి నా జర్నీ, నా యూట్యూబ్ జర్నీ ఇదండి. అయితే కనుక నాకు సపోర్ట్ చేసేటోళ్ళు చాలామంది, కామెంట్లు పెట్టేటోళ్ళు చాలామంది, ప్రేమ చూపించేటోళ్ళు మరీ చాలామంది. నిజంగా అండి, వాళ్ళు కామెంట్లు పెడుతుంటే నేను చదువుతూ ఉంటాను కదా, అందరూ నాకు పాజిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలా వరకు అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను చూసుకుంటుంటే నాకు నిజంగా చెప్పలేని అంత ఆనందము తెలుసా. అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను లైవ్ పెట్టినప్పుడు కూడా చాలామంది వచ్చేసి అదే పనికి 1-2 అయితే ఇంకా కామెంట్ రూపంలో కూడా అడుగుతారు నాకు, పిన్ని ఎప్పుడు వస్తున్నారు, మమ్మీ ఎప్పుడు వస్తున్నారు. చాలా వరకు మమ్మీ పిన్ని ఇలా పిలిచేటోళ్ళు నాకు చాలామంది ఉన్నారు తెలుసా. ఆ మాట కోసం, ఆ పిలుపు కోసం నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటానంటే చాలా. మన లాస్ట్ మూమెంట్లో మా ఇంట్లో అందరం మేము ఉన్నామండి. నేను లైవ్ చేస్తున్నాను, అప్పటికి మనకు ఇంకా దగ్గర 100 సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారనమాట. 10,000కి లైవ్ పెట్టుకున్నాను. మామూలుగా లైవ్ పెట్టుకొని ఏదో కుకింగ్ చేస్తూ మాట్లాడుతున్నాను అనమాట. చక్కచక్క లైవ్లో మాట్లాడుతూ 10,000 ఏవో అయిపోయినారు. మా అమ్మాయి ఇలా చూసిన వెంటనే నాకు చెప్పకుండా కేక్ తెప్పించేసింది. లైవ్లోనే మేము కేక్ కటింగ్ కూడా చేసేసాము. అంటే ఇంకా సబ్స్క్రైబర్లు 10 నిమిషాల్లోపే అలా మాట్లాడుతున్నాను, లైవ్ పెట్టుకున్నానండి. అంతవరకే ఇంకా వచ్చారు, చక్కచక్క నాతో మాట్లాడేశారు. ఇంకా నేను అడగకముందే చెప్పకముందే సబ్స్క్రైబ్ చేసేసారు. 10,000 దాటిపోయి మనకు కొద్దిగా ఇంకా ముందుకు వచ్చేసామన్నమాట. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నాను. మామూలుగా ఇంకా ఆన్లైన్లో బుక్ చేసేసారు, కేక్ తెప్పించేసారు. కేక్ కటింగ్ అందరం ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా కేక్ కటింగ్ కూడా చేసామన్నమాట. ఇది నా జర్నీ. మీకు ఈ జర్నీ ఎలా అనిపించింది? మీకు జస్ట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.